నమస్తే, వెల్కమ్ టు కాలేజీ టీవీ. రాష్ట్రంలో కూడా కొత్త పార్టీ కూడా రాబోతుంది. కొత్త రాజకీయ శక్తిగా రాబోతున్నామని చెప్పి కూడా కల్వకుంట్ల కవిత తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఈరోజు కొత్త పార్టీని కూడా ప్రకటించబోతున్నారు. ఆల్రెడీ ప్రకటించారు, జెండా ఆవిష్కరణ కూడా చేశారు. ఆ సభలో కూడా మాట్లాడుతూ చాలా అంశాలపై కూడా వాళ్ళు మాట్లాడడం జరిగింది. ఇదే అంశంపై మాతో మాట్లాడడానికి ఓయూ శంకరన్ ఉన్నారు. అన్న నమస్తే. నమస్తేనే అన్న, ఎట్లా చూసుకోవచ్చు, తెలంగాణ రాష్ట్రంలో ఇంకో పార్టీ, కొత్త పార్టీ రాబోతుంది. కల్వకుంట్ల కవిత జాగృతి అధ్యక్షురాలు కూడా ఈరోజు పార్టీ పెట్టారు. ఆ పార్టీ పేరు కూడా టీఆర్ఎస్ అని పెట్టారు, తెలంగాణ రాష్ట్ర సేన అని. ఏం చెప్తారన్న? రహస్యం ఏందో తెలుసా? వడ్ల గింజ లేనిదే బియ్యపు గింజ అన్నట్టు ఈ గింజ ఆ గింజనే కదా. మరి ఇంకా కొత్తగా ఏమున్నది? కొందరు అయితే ఏమంటున్నారు అంటే ఇది కాంగ్రెస్ వదిలిన బాణం అంటుర్రు. అవును అంటున్నారు. నిజం కదా అంటుర్రు. మరి లోకులు ఏ మాట అంటుకుంటే అది నిజం అవుతుంది కదా. అంతే తప్ప నేను అడుగుతున్నా, ఇవాళ 10 ఏళ్ళు గుర్తుకు రాలే నీకు? గుర్తుకు వచ్చిందా? 10 ఏళ్ళు గుర్తుకు రాలే. ఇప్పుడు గుర్తుకు వచ్చింది. కొత్తగా పార్టీ పెట్టాలని, పార్టీలో జరిగిన అవకతవకల్ని, అవినీతిని మొత్తం కడగాలని ఇవాళ గుర్తుకు వచ్చిందా? 10 ఏళ్ళ ప్రాపకంలో నీకు బాగా ఉంది కదా. నేను అదే చెప్పిన, నీకు మద్దతు ఇవ్వాలంటే ఫస్ట్ ఏదైతే లిక్కర్ స్కామ్ ఉందో ఆ లిక్కర్లో చక్కెర కొట్టినో ఆ చక్కెర నుంచి నిరూపణ చేసుకోమని చెప్పినాం. క్లీన్ చీట్ కూడా వచ్చింది కదా ఏడా మొన్న రీసెంట్ గా ఆమ్ ఆద్మీ పార్టీ అధ్యక్షుడికి, తర్వాత కవితకి క్లీన్ చిట్. అది అంటే కింది కోర్టు ఇస్తే క్లీన్ చిట్ వచ్చినట్టేనా? సుప్రీం కోర్టు దాకా ఉన్నది. సుప్రీం కోర్టులో నిరూపించుకొని ప్రూవ్ చేసుకొని నేను చక్కని సుక్కని చెప్పించుకో, నాకేం అభ్యంతరం లేదు. అదే నువ్వు చక్కని సుక్క అనిపిస్తే మేము మద్దతు చేస్తాం, నో ప్రాబ్లం. అది చేయక ఇంకో గుండారాజు తయారవుతుందేమో, రౌడీ రాజు గుండారాజు తయారవుతుందేమో అనుకుంటున్నా నేను. తెలంగాణలో ఇంతకు ముందు కూడా పరిపాలన కేసీఆర్ చేసిండు. అప్పుడు అన్నిట్లలో కూడా పోరాడిండు. ఇప్పుడు పోయి ఫామ్ హౌస్ లో ఉన్నాడు. ఇప్పుడు ఒక కర్కోటకల పాలన నడుస్తుంది, రాక్షసుల పాలన నడుస్తుంది. ఇన్ని రోజులు ఏడికి పోయినావు అని చెప్పి కూడా కేసీఆర్ని కూడా ప్రశ్నించిన పరిస్థితి కూడా ఉంది. దీనిపై మీ స్పందన ఏంటి? నేను అదే అడుగుతున్నా. ఇవాళ 10 ఏళ్ళు పాలకులతో పనిచేసినావు కదా, అధికారులను ఉన్నావు కదా, ఆ రోజు నీకు ఎందుకు గుర్తుకు రాలే? ఆ రోజు నాడే, మొదటి రోజు నాడే నువ్వు ఎందుకు పార్టీ పెట్టలే? 2 పదవులు అనుభవించిన తర్వాత నీ ప్రయారిటీ తగ్గిన తర్వాత ఇప్పుడు గుర్తొచ్చిందా? ప్రతోడిదే మాట. అగో అక్కడ తప్పుడు. ఇవేందో నేను న్యాయ వ్యవస్థలో కూడా చూస్తా. జడ్జిగా ఉన్నంతసేపు ఏది గుర్తుకు రాదు, జడ్జి పోయిన తర్వాత ఇప్పుడు గుర్తొస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఇట్లనే రాజకీయ నాయకులు కూడా ఆడున్నంతసేపు ఏది గుర్తుకు రాదు. ఆడ నుంచి పార్టీ పదవి పోయిన తర్వాత అప్పుడు గుర్తొస్తుంది. ఎవరిదాకా గుర్తుకు రాదు కదా. మరి నీ ఎన్నికల అఫిడేవిట్లో ఉన్న ఆస్తులు, ఎంపీ ఎన్నికల అఫిడేవిట్లో ఉన్న ఆస్తులు ఎమ్మెల్సీ ఎన్నికల అఫిడేవిట్కి వచ్చే వరకు అమాంతం పెరిగిపోయినాయి. ఎట్లా పెరిగిపోయినాయో అది లెక్క చెప్పాలి కదా. ఐటీకి కానీ సమాజానికి కానీ పారదర్శకంగా ఉండాలని సుప్రీంకోర్టు చెప్తుంది కదా. మరి చెప్పినప్పుడు ఇవన్నీ నీకు ఎట్లా వచ్చినాయి? ఎట్లా అంత పెద్ద అంతస్తులలో పోయి సినిమా టికెట్ అడగపోయినా నువ్వు, అడుక్కొని సినిమా టికెట్ కోసం పైసలు అడుక్కొని పోయినా నువ్వు, ఇవాళ ఆ స్థాయికి ఎట్లా పోయినావు అనేది ప్రజలకు కూడా చెప్పాలి కదా. నువ్వు చెప్పాలి కదా. మరి ఆ పార్టీ ద్వారానే నువ్వు అనిశ్చిత లబ్ధి పొందినావు కదా. ఇలా బక్కపలసని బాబు ఇంట్లో వండుకున్నాడు. బాబు కర్కోటక పాలనలో అన్యాయం జరుగుతుందంటే బయటికి వస్తలేవు అని అంటున్నావు. మేము కూడా అదే అడుగుతున్నాం. నువ్వు అడగకముందే మేము అడిగినాం. తెలంగాణ ప్రజల జీతం, ఒక ఎమ్మెల్యేకి ఇచ్చే జీతం, ఒక ముఖ్యమంత్రికి ఇచ్చే పెన్షన్, ఇవి 2 ఇస్తున్నాం. మీ బాపు ఇలా బగ్గ తిని పండడానికి ఫామ్ హౌస్కి అంకితమయ్యాడు. ఇంకా దాన్ని ప్రజల మీద నెడుతుండు. ఏమని నెడుతుండు? ప్రజలు తప్పు చేసిందని మాట్లాడుతుండు. ప్రజలా తప్పు చేసింది నువ్వా? ప్రజలు అధికారం మార్చిందంటే ఊరికేనా మార్చరు కదా. నీ వైపు అంటే 1 ఏళ్ళు ఇటు చూపెడితే మిగతా 4 ఏళ్ళు నీకు చూపెడుతున్నాయి కదా. నేను అదే అడుగుతున్నా. ఇవాళ గజ్వేల్ నియోజకవర్గ ప్రజలకు కనీసం నువ్వు ఆ నియోజకవర్గంలో గెలిచినావు కాబట్టి, ప్రతిపక్ష నేత ఉన్నావు కాబట్టి రాష్ట్రంలో ప్రజల పక్షాన కొట్లాడాలి. ప్రజలకు అన్యాయం జరిగితే తిని తాగి పండుకోవడానికి కాదు కదా ఫామ్ హౌస్. ప్రతిపక్ష పార్టీ, ఎమ్మెల్యే హోదా ప్రజల కోసం ఇచ్చిన హోదా. నాలంటోనైతే నేను ఒకవేళ సాధన కాకపోతే, నేను చేయలేను అనుకున్నప్పుడు రిజిగ్నేషన్ ఇచ్చి
మీరు ఇచ్చే సొమ్ముతోటి నేను తింటున్నా కాబట్టి ఈ సొమ్ము నాకు వద్దని వదిలిపెడతా, ఆ హోదాను వదిలిపెడతా. నీకెక్కడుంది అంకితభావం? ఉందా? రాజకీయ నాయకుల తంతెట్లుంది అంటే వాడి మీద విరక్తి ఎత్తే వీడి గెలవాలి, వీడి మీద విరక్తి ఎత్తే వాడు గెలవాలి. అది తప్ప ప్రజల సంక్షేమం కోరి మీరు ఒక్కడైనా పని చేస్తుండ్రా? ప్రజలకు ఉపయోగపడే పని ఏమైనా చేస్తుండ్రా? ఆలోచించుకోరు. ఇలా తెలంగాణ తెచ్చిండ్రు. అరే మేం లేని మీరెక్కడిది అయ్యా? మేం లేని మీరెక్కడిది? మేము ఉంటేనే కదా మీరు ఉన్నారు. ఇలా మాది కదా త్యాగం. ఎవడి ఇంట్లో, మీ ఇళ్ళకి వెళ్ళి ఎవడు చచ్చిపోలేదు కదా, మా ఇళ్ళకి వెళ్ళి చచ్చిపోయినారు. మాది త్యాగం. తెలంగాణ తెచ్చింది మేము, మీరు కాదు. ఇలా జాతిపిత ఎవడా అంటే ఇలా జయశంకర్ సార్ పేరు ముందు రావాలి కానీ ఇలా జాతిపిత అనే పేరు తెచ్చుకున్నారు. ఇలా రాజకీయ రంకు చేసి ఇలా రాజకీయ రకమైన లబ్ధి పొంది ఇలా నేను జాతిపిత అని అంటున్నారు. ఎవరి కాళ్ళే. ఆనాడు మహాత్మా గాంధీ అనుకున్నాడు, ఇలా వీళ్ళు అనుకుంటారు, వాళ్ళకు వాళ్ళే. అయితే తెలంగాణలో ఉన్న 3.5 మందికి కూడా తల్లిగా పరిణితి చెందబోతున్నా, తల్లిగా అయితే ఆయన కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కూడా ఉందన్న. బతుకమ్మ ఇయ్యాల బతుకమ్మ సంస్కృతి అని ఒకటి ఉండే మన తెలంగాణలో. గౌరమ్మని తల్లిగా ఇలా బతుకమ్మ బతికినిచ్చే బతుకమ్మని ఆటపాటలతోటి చప్పట్లతోటి బతుకమ్మకి మనం గౌరవించుకునే సంస్కృతి ఉండి ఇవాళ మొత్తం డీజేలే, బ్రేక్ డాన్సులు, షేక్ డాన్సులు, డిస్కో డాన్సులు. ఇదప్ప బతుకమ్మ సంస్కృతి ఏం కొత్తగా ఉరగబెట్టినావు? ఇలా నుడి అంటారు. నుడి జానపదంలో జనపదాల నుంచి వచ్చిన ఒక నుడి ఏదైతే ఉంటుందో ఒకరి ద్వారా ఒకరికి పాట రూపాంతరీకరణ చెందుతుంది. అది ఈ తెలంగాణ సంస్కృతి, తెలంగాణ సంప్రదాయం. ఏమైంది ఇప్పుడు? క్యాసెట్లు వేయాలి, పెన్ డ్రైవ్లు కూర్చాలి, డిస్కో డ్యాన్సులు చేయాలి. 2 నిమిషాలు అట్లా నుడి ఉంటుంది. 2 నిమిషాల తర్వాత ఇక అయిపోయాయి మొత్తం. ఇక సినిమా పాటలు వస్తాయి. అవి బెటర్ ఏమో అనిపిస్తాయి. ఏవి మన ఆడ ఆంధ్రాలో పాటలు పాడతారు కదా స్టేజీల మీద, అవి బెటర్ ఏమో అనిపిస్తుంది ఇలా ఓ రోజు చూస్తే. రికార్డ్ డ్యాన్సులు వాళ్ళు ఒక కొలమానంతో వాళ్ళు ఏదో పుట్టకోటి కోసం వాళ్ళ మట్టుకే చేస్తారు, కానీ వీళ్ళే వచ్చి బజార్లో చేస్తుండ్రు. ఏం చెప్పాలి? తల్లిగా పరిణితి చెందుతా అంటుంది కదా. ఏం తల్లి నువ్వు? ఫస్ట్ మేమేమంటున్నాము, ఈ లిక్కర్ పార్టీ చక్కర్ నుంచి బయటికి రా. జడ్జీల మీద ఆరోపణలు చేసేది మానుకోర్రి. అది జడ్జీల మీద ఆరోపణ చేస్తే సత్యానికి దగ్గర ఉండాలి, సత్య దూరం ఉండకూడదు. అవి మానుకొని మీరు కడిగిన ముత్యంలాగా వచ్చినాడు బరబ్బరి మద్దతు చేస్తాం. తెలంగాణ ఆడబిడ్డగా నిన్ను గౌరవిస్తాం, మద్దతు చేస్తాం. అందాక నేను మద్దతు చేసే పరిస్థితి లేదు. మీ అయ్యా, మీ నాయన, మీ బక్కపలసని బాపు మా షర్టు పాయింట్ ఇప్పుకపోయిండు. ఇక మాకు ఒక డ్రాయరు లోపల బనీనే ఉంది. ఇంత నువ్వు ఇప్పుకొని పోవడానికి కోసం పెట్టినవేమో అనిపిస్తుంది. అలా కొత్త పార్టీ పెట్టింది ఇందుకేనేమో అనిపిస్తుంది. అంతే తప్ప నీ విధి విధానం, నీ సమస్యాగత పోరాటం పద్ధతులను బట్టి, నీ దాన్ని ఏమంటారు ఆ జడ్జిమెంట్ని బట్టి, అంటే లిక్కర్ స్కామ్ నుంచి బయటపడడం బట్టి తెలంగాణ ప్రజలు మన ఆదరిస్తారా, అమాంతం తీసి పక్కకి ఇస్తారా, అది నీ పనితనం బట్టి ఉంటుంది. కాబట్టి ఏది చేసినా మాట్లాడిన మాటకు చేసే పనికి రెండింటికి దగ్గర సంబంధం ఉండాలి. టిఆర్ఎస్ పార్టీ పేరుపై మీ అభిప్రాయం ఏంటి? అది టిఆర్ఎస్ కాదు, అది తెలంగాణ రాష్ట్ర రజాకార సమితి అన్నారు కదా చాలా మంది. వాళ్ళ అన్నకు చెక్కు పెట్టడానికి కొత్తగా టిఆర్ఎస్ పార్టీ అని పెట్టుకున్నది. బీఆర్ఎస్ ని టిఆర్ఎస్ గా మారుతామని వాళ్ళ సమాలోచనలో ఉన్నారు. వాళ్ళు అనుకునే రూపు రాజకీయంలో ఎత్తుగడలు చిత్తుగడలు ఉంటాయి కదా, అందులో భాగంగా దాని మళ్ళీ టిఆర్ఎస్ పార్టీ అని పెట్టేసింది. పెట్టినంత మాత్రాన్ని దానికి వన్న రాదు. ఆనాటి ఉద్యమ పంతాలో వచ్చిన పేరు వేరు, ఉద్యమ పంతాలో చేసిన పని వేరు, ఇప్పుడు చేసే పని వేరు. ఇప్పుడు అంతా రాజకీయ పార్టీలన్నీ రాజకీయం చేస్తున్నాయి. ప్రజల పక్షాన్ని నిలబడి ప్రజలకు సంక్షేమం చేయాలనే ఆలోచన లేదు, ఆచరణ లేదు, రెండూ లేవు. ఓకే, తెలంగాణ పార్టీ ఒకవేళ బీఆర్ఎస్ కనుక అధికారంలోకి వస్తే ఖచ్చితంగా సీఎం అయ్యేది కేటీఆర్ఏ. కేసీఆర్ భయం ఫామ్ హౌస్ లో ఉంటాడు, సీఎం అయ్యేదేమో కేటీఆర్ అని చెప్పి అంటుంది కవిత.
ఏ ప్రాంతీయ పార్టీలకు తనయులు కాలేదు? ఇలా కొత్తనా ఇదేమన్నా? ఇప్పుడు నీ పార్టీలో కూడా రేపు నీ అధ్యక్ష పదవి ఎవరికన్నా వేరేటోళ్ళకి అప్పుడు మాట్లాడు, అవరిదాకా మాట్లాడకు. జాగృతి ఇప్పుడు పెట్టిన టిఆర్ఎస్ పార్టీకి అధ్యక్షురాలుగా నువ్వు ఉండకుండా వేరేటోళ్ళకి ఇచ్చి నడిపియు, అప్పుడు మీ అన్న మీద మాట్లాడు. నువ్వు పోతే నీ పిల్లలు రారా, నీ వారసులు రారా? వస్తారు, బరాబర్ అదే జరుగుతుంది. ఇక్కడ కూడా అదే జరుగుతుంది. ఏ ప్రాంతీయ పార్టీ అయినా వాళ్ళ కుటుంబ సభ్యులు వస్తారే తప్ప వేరేటోడు రాడు. వేరేటోడు ఓటరు పార్టీగానే అయిపోతుంది. ఇది కూడా అంతే కదా, వేరే వాళ్ళకి ఛాన్స్ రాదంట. మహిళలకి ముఖ్యమైన ప్రాధాన్యత ఇస్తా అని చెప్పి కూడా అంటున్నది. మహిళలందరినీ కూడా ఒక తాటిపై చేసుకొచ్చిన తెలంగాణ ఉద్యమం కూడా ఒక తాటిపై తీసుకురావడంలో జాగృతి ఒక ప్రధాన పాత్ర పోషించిందని కూడా చెప్తుంది. ఇన్ని రోజులు మహిళలందరూ ఎందుకు మీ మంత్రివర్గంలో పనిచేయలే? ఇవాళ నువ్వు ఒక్కదానివే పని చేసినావు ఎందుకు? ఒక మాట విన్నా నేను ఎక్కడనో, బాపు బక్కపల్సని బాపు మన మంత్రివర్గంలో మహిళలు లేరు అంటే, ఎందుకు లేరు బిడ్డ, ఉన్నోళ్ళంతా మహిళలే కదా అని అన్న మాట నేను విన్నా. ఇంకా మహిళలతో ఏం పని? ఆనాడే ఉన్నోళ్ళనే మహిళలు చేసి పారేసిండ్రు. మరి వీళ్ళు ఏ మహిళకు అధికారం ఇస్తారు, అందలం ఎక్కిస్తారు అనేది చూడాలి, వేచి చూడాలి. కేసీఆర్ ప్రభుత్వంలో కూడా నేను భాగ్యస్వామిని ఎందుకు కూడా సిగ్గుపడుతున్నా అని చెప్పి కూడా అన్నటువంటి పరిస్థితి. ఎస్, చేసిన తప్పును ఒప్పుకుంటే క్షమిస్తారు ప్రజలు, ఒప్పుకోవాలి. నీ వచ్చిన ఆస్తులు కూడా పంచాలి ప్రజలకు. నువ్వు సంపాదించిన ఆస్తులు ఉన్నాయి కదా, అవి కూడా పంచాలి. కాబట్టి ఏదైతే ఉంటుందో అది పంచినాడు, నువ్వు చేసిన తప్పును ఒప్పుకున్ననాడు, నువ్వు మాతోటి సమానంగా ఉన్ననాడు నిన్ను ఆదరిస్తారు, గౌరవిస్తారు. చూడు, కమిటీలన్నీ ఎత్తి చూడరాదు ఒకసారి. ఇప్పుడు ఇవాళ పార్టీ అయిపోయింది కదా, రేపు కమిటీలు ఎత్తి చూస్తే విద్యార్థి విభాగంలో ఎవరు ఉన్నారు, యువత విభాగంలో ఎవరు ఉన్నారు, పార్టీలో ఎవరు ఉన్నారు, ఎవరు ఉండబోతారు అనేది మీకే అర్థమవుతుంది. ఓకే, తెలంగాణలో సమపాలలో ఉన్న పార్టీలు ఏవి లేవు, అర్థమైందా? అన్ని కులాలకు, అన్ని వర్గాలకి సమప్రాతినిధ్యం ఉన్న పార్టీ ఏది లేదు. అంతా ఏదో ఒక డామినేషన్ ఉండనే ఉంటుంది. కేసీఆర్ మారిపోయిన మనిషి, మరమనిషి, అందులో ఉన్నందుకు నేను సిగ్గుపడుతున్నా. ఖచ్చితంగా కేసీఆర్ అప్పుడు జనం కోసం పోరాడేది, ఇప్పుడు పోయి ఫామ్ హౌస్ లోనే పండుకుంటాడు అని అంటుంది. అది అప్పుడు ఉద్యమం, అది ఆకాంక్ష, అది ఆత్మగౌరవం. ఇలా ఆత్మగౌరవం కాదు కదా, ఇది స్వగౌరవం. మరమనిషి, పరమనిషి అని చెప్పి కూడా చెప్పడం జరిగింది. అదే అంటున్నా కదా నేను. ఇవాళ ఈమె అడుగుతుంది, నేను ఎప్పుడో గెలిచినాడే అడిగినా నేను. ఇవాళ నీకు ఎమ్మెల్యేగా అంటే మాజీ ముఖ్యమంత్రిగా పెన్షన్ ఇస్తుంది గవర్నమెంట్, 1. 2, గజ్వెల్ నియోజక ప్రజలు నిన్ను ఎన్నుకున్నారు. నీకు 2,70,000 వరకు శాలరీ ఇస్తారు. తిని తాగి తొంగోడానికి ఇయ్యలే పైసలు. దట్టు మళ్ళా నువ్వు ప్రతిపక్షంలో ఆ మెజారిటీ పక్షం ఉన్న ప్రతిపక్ష పార్టీ నేతవి. మరి ప్రజల పక్షాన కష్టం వస్తే కొట్లాడాల్సింది నువ్వు కాదా? మరి ఫామ్ హౌస్లో ఎట్లా అనుకుంటావు? నీకు అంతా గింత చేతనైతే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఆ తీసుకున్న పెన్షన్ రద్దు చేసుకొని నువ్వు ఇంట్లో వండు, నీ పైసలతో నువ్వు తిను, పండు, నేను ఎవడు క్వశ్చన్ చేయడు. ప్రజలు తప్పు చేశారు అందుకే బయటికి రావట్లేదు అని చెప్పి కూడా అంటున్నది. సిగ్గుండాలే మాట్లాడడానికి. ప్రజలు ఎట్లా తప్పు చేస్తారువా? ప్రజలకి ఏం పుట్టిందని తప్పు చేస్తారు? ప్రజలు నీకు ఇలా అసెంబ్లీకి అధికారం ఇచ్చిండ్రు, 5 ఏళ్ళు ఇచ్చిండ్రు, 10 ఏళ్ళు పోయింది. ఏం పుట్టిందని నేను ఓడగొట్టిండ్రు తెలుసా? ఏడగొట్టి మీ అధికార గర్వం, మీ అహంకారం తలకెక్కింది, మీ మతం అనేది తలకెక్కింది, అందుకు ఓడగొట్టిండ్రు ప్రజలు. ప్రజలకు ఏమన్నా తిన్నది అరగక ఓడగొడతారా? సంక్షేమాన్ని మంచి చేసేటోని వదులుకుంటారా? నువ్వు చేసిన అవినీతి, నువ్వు చేసిన విధ్వంసము ఇలా 10 పార్టీలు మారినా చేయలేనంత చేసినావు. ఇవాళ ప్రభుత్వం నడవలేనంత పరిస్థితి తయారైంది. ఇవాళ వాళ్ళకి ఇంకా ధైర్యం దండిగా ఉంది. ఏమని? ధైర్యం దండిగా ఉంది, దయ్యం మొండిగా ఉంటుందట, వేసి పడేస్తుంది. మరి ఈసారి అధికారంలోకి రాబోతుందా బీఆర్ఎస్? మళ్ళీ అధికారంలోకి తెలంగాణ ప్రజలు తేవడం అంటే ఇలా చారిత్రక తప్పిదమే అవుతుంది, ఇంకొకటి కాదు. ఇలా నేనేమంటున్నా, ఈరోజు కాళేశ్వరం మీద ఘోష్ కమిటీ అనే ఒక కమిటీ వేసిండ్రు, కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిండ్రు.
కాళేశ్వరంకి పర్రెలు ఎట్లా కొట్టినాయి, కాళేశ్వరం కూలేశ్వరం ఎట్లయిపోయింది అనే దానికి సమాధానం అనేది $1 మిలియన్ ప్రశ్న అయిపోయింది ఇలా. హైకోర్టు ఏమో కాళేశ్వరం అనే సాక్ష్యాలు చెల్లాయి, కాళేశ్వరం కమిటీ ముందర హాజరైన ఎవరిని అరెస్ట్ చేయదు, కాళేశ్వరం ఘోష్ కమిషన్ సూచనలు చూడండి పాటించద్దు అని చెప్తుంది. మరి 1,00,000 కోట్ల అవినీతి ఏడవైంది అని అడుగుతున్నా నేను. ఏడవైంది ఇది మన ఫోన్ టాపింగ్ కేసు ఏడవైంది, ఎన్నేళ్ళు పడుతుంది? ఫార్ములా E1 రేస్ కేసు ఏడవైంది, మిషన్ భగీరథ కేసు ఏడవైంది, మిషన్ కాకతీయ కేసులు ఏడవైనాయి, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల అవినీతి ఏడవైంది. మరి ఇవన్నిటి గురించి ఉన్న ప్రభుత్వం కూడా నేను అదే అడిగినా, నిన్న ఇవాళ రేపు అడిగేది అదే. కాళేశ్వరం అద్భుతమైన ప్రాజెక్టు, కాళేశ్వరంలో అవినీతి లేదు, కాళేశ్వరం ప్రపంచానికే వన్న తెచ్చే ప్రాజెక్టు. సరే, నేను అడుగుతున్నా ఇవాళ, మీరు తెలంగాణ బిడ్డలే అయితే బీఆర్ఎస్ వాళ్ళు, తెలంగాణ ఆత్మగౌరవం మీకు ఉంటే కాళేశ్వరంలో నీళ్లు నింపుదాం. కాళేశ్వరంలో మీ పనితీరుకు అదే సమాధానము, కాళేశ్వరంలో నీళ్లు నింపుదాం. అద్భుతమైన ప్రాజెక్టా, అడ్డగోలు ప్రాజెక్టా, అది అర్థమవుతుంది. తెలంగాణ ప్రజలు డిసైడ్ చేస్తారు. ఇలా 14 నుంచి 15 లక్షల ఎకరాలకే నీళ్ళు ఇచ్చింది, 1 కోటి ఎకరాలకు నీళ్ళు ఇవ్వాలి. అది ఓకే, కొత్తగా వచ్చిన బడ్జెట్లో ఒక బడ్జెట్ పెట్టినాం, దానికి ఒక బడ్జెట్ పైసలు పెట్టినాం. ఎన్ని లక్షల ఎకరాలకు నీళ్ళు వారింది? 14 నుంచి 15 లక్షల ఎకరాలకి వారింది. అది నేను చెప్తున్నా కాదు, మీ లెక్కలు, మీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇచ్చిన లెక్కలు అవి. మరి మేము సక్కని సుక్క అంటే ఏడికెళ్ళి సుక్క మీరు? అంటే తెలంగాణలో ఈ పార్టీ ఏ పార్టీకి గట్టి పోటీ ఇవ్వబోతుంది? అధికారంలో ఉన్న పార్టీకి ఇవ్వబోతుందా, ప్రతిపక్షంలో ఉన్న పార్టీకి ఇవ్వబోతుందా, లేకపోతే కేంద్రంలో ఉన్న బీజేపీ పార్టీ, మన దగ్గర కూడా బీజేపీ పార్టీ ఉంది, దానికి గట్టి పోటీ ఇవ్వబోతుంది? ఏ పార్టీకి పోటీ ఇవ్వబోతుంది? టీఆర్ఎస్. ఏ టీఆర్ఎస్? కవిత టీఆర్ఎస్. ఓట్ల కాడికి వచ్చిన తర్వాత తెలుస్తుంది, సీట్ల కాడికి వచ్చిన తర్వాత తెలుస్తుంది, ఓట్ల కాడికి వచ్చిన తర్వాత తెలుస్తుంది. ఆ వారదాకా తెలియదు. ఖచ్చితంగా పోటీ చేస్తున్నా, ఖచ్చితంగా పోటీ చేసిన తర్వాత అధికారంలోకి వచ్చేది మనమే అని చెప్పి కూడా ఒక ధీమాతో కూడా ఇలా మాట్లాడడం జరిగింది. నువ్వు కాన్ఫిడెన్స్ ఉండడంలో తప్పు లేదు, కానీ ఓవర్ కాన్ఫిడెన్స్ ఉండడం తప్పు. ఓవర్ కాన్ఫిడెన్స్ ఉండడం తప్పు. నువ్వు కాంగ్రెస్ వదిలిన బాణం అని నిన్ను ప్రజల ప్రచారం నడుస్తుంది, బీఆర్ఎస్ బీజేపీ ఒక్కటని ప్రజల నానుడి నడుస్తుంది. మాకు ఒకసారి అనిపిస్తుంది ఇంత అవినీతి జరిగినా పట్టించుకుంటలేరు కాబట్టి బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటని అనిపిస్తుంది. ఏందో ఎవరికి అర్థమైతే లేదు రాష్ట్ర రాజకీయాల పరిస్థితి, బాధాకరమైన అనిపిస్తుంది. అరే, తెలంగాణ ఇంత అద్భుతమైన తెలంగాణని, ఇన్ని వనరులున్న తెలంగాణని దయ్యాల చేతిలో పెట్టినట్టు అనిపిస్తుంది మాకు. రాజకీయ నాయకుడు స్వభావం ఏం మారుతుంది? మనకి లెక్కేం తెలుసు, పత్రం ఏం తెలుసు. ఇన్ని శాఖలు ఉన్నాయి, ఎన్ని శాఖలలో ఏ డిపార్ట్మెంట్ ఎన్ని ఉంటాయి, హెచ్ఓడీలు ఎన్ని ఉంటాయి, కమిషనర్లు ఎన్ని ఉంటాయి, డైరెక్టరేట్లు ఉంటాయి, ఎన్ని ఉంటాయి అనేది నాకే సఖా తెలియదు. వాళ్ళకి ఏం తెలుస్తుందో తెలియదో అర్థమైతే లేదు నాకు. అంటే వాళ్ళంటే అధికారంలో ఉండి అన్ని చూసి వచ్చిన వాళ్ళు కానీ తెలియదంటారా? తెలిస్తే ఏ శాఖకు ఆ శాఖ మంత్రి పనిచేస్తాడు, ఏ శాఖకు ఆ శాఖ నిర్ణయాలు తీసుకుంటుంది, ఏ శాఖకు ఆ శాఖ ప్రెస్ మీట్లు పెడుతుంది, ఏ శాఖకు ఆ శాఖ పనితీరు కనబరుస్తుంది. అప్పుడైతే ఏ శాఖ లేదు, అంత ఒకటే శాఖ, కేసీఆర్ శాఖ. ఇప్పుడు మరి 2-3 శాఖలు మన సార్ దగ్గర ఉన్నాయి, రేవంత్ రెడ్డి గారి దగ్గర. ఎందుకు పెట్టుకున్నాడో ఏమిటి పెట్టుకున్నాడో ఏం అర్థమైతే లేదు. అభిప్రాయం ఏంటన్నా కేసీఆర్ మీద? కేసీఆర్కి వ్యక్తిగతంగా మాకేం లావాదేవీల సమస్య కానీ, పాలిపగ కానీ, పంపు పగ కానీ ఏం లేదు మాకు. కానీ ఇలా తెలంగాణ ప్రజల సొమ్ముని అడ్డగోలుగా అవినీతిమయం చేసేసిండు. అది మా కోపం, వేరే కోపం ఏం లేదు మాకు. తెలంగాణ ప్రజలని వంచి ముంచిండు కాబట్టి మా కోపం, అంతే తప్ప వేరే ఉద్దేశం ఆయన మీద ఏముంటుంది? పెద్ద మనిషి, అందరు నా సాగు కోరుకుంటారు, సాగు కోరుకుంటు కాదు, నువ్వు బతికుండగా నీ పార్టీ ఓటమి చూడాలనుకున్నాం, చూపించినాం. ఇలా నువ్వు బతికుండగా నీ పార్టీ భూస్థాపితం కావాలని కోరుకుంటున్నాం.
నిన్ను మేము కోరుకోం వ్యక్తిగా, నువ్వు బతికుండాలే, చల్లగా నుండి 100 ఏళ్ళు బతికుండాలి, మాకేం బాధ లేదు. నీతోటి కొట్లాడాలి, మా దమ్ము ధైర్యం మా సత్వ మా పటుత్వం చూపించాలి, అది కోరుకుంటాం మేము. చచ్చిపోతే ఎవరితోటి కొట్లాడతాం? నీలాంటోడు అవినీతిపరుడు, నీలాంటోడు దుష్టుడు, దుర్మార్గుడు, నిరంకుశుడు ఉంటేనే కదా నేను కొత్త గుణపాఠాలు నేర్చుకునేది, కొత్త తరానికి నేను సూచనలు ఇచ్చేది, కొత్త తరానికి మార్గదర్శకం వేసేది. ఇలా శంకర్ అనేటోడు ఇంత రాటుదేలి ఇంత జ్ఞానం వచ్చింది అంటే అది వన్ అండ్ ఓన్లీ కేసీఆర్ వల్ల. కేసీఆర్ చేసిన తప్పులను ప్రశ్నించడం వల్లనే ఇంత జ్ఞానాన్ని నేర్చుకుంటున్నా. అలాంటోడు బతికుండాలి, అది ప్రజల కోసం ప్రతిపక్షంలో ఉండాలి ఎప్పుడు. అలాంటోడు ప్రతిపక్షంలో ఎలా బావబొమ్మరుదులు ఇద్దరు కలిసి అధికార పక్షానికి నీళ్లు తాగిస్తుండ్రు, దొంగ అయినప్పటికీ దొంగను కాదని నీళ్లు తాగిస్తుండ్రు. అట్లాంటి వాళ్ళు ఉండడం వల్లనే ఇలా ప్రజలకు ఏమైనా పని జరుగుతుంది. కాబట్టి ఎప్పుడూ దీర్ఘకాలికంగా దీర్ఘాయుష్మాన్ భవ, నేను చిన్నోని అనకూడదు అన్నట్టు మీరు ఎప్పుడూ ప్రతిపక్షంలోనే ఉండాలి. ఓకే, అప్పుడే ప్రజలకు న్యాయం జరుగుతుంది. మీరు అధికార పక్షం ఉంటే ఇంత తెలంగాణ భూములు ఉండయి, ఆస్తులు ఉండయి, అంతస్తులు ఉండయి, ఏముండయి, అన్నీ నాకేస్తారు. అంటే ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక మరి అంతకన్నా మంచిగా ఉందా, లేకపోతే అంతకన్నా అధ్వానంగా తయారైందా? జర కుడియడం ఉంది. వీళ్ళేం పెద్ద తీసుమార్ల కారణం అని చెప్తలేను కానీ కొంత కుడియడం ఉంది. ఇలా చూడు, ఒకప్పుడు ఆర్టీసీ సమ్మె చేస్తే సెల్ఫ్ డిస్మిస్, కొత్త పదాన్ని కనుక్కున్నారు, సెల్ఫ్ డిస్మిస్ అట. ఇలా 2 రోజులలో చర్చలు జరిగినాయి, 2వ రోజు సమ్మె విరమణ జరిగింది. చర్చలు ఎట్లా జరిగినాయి అంటే శంకర్ గౌడ్ అనే వ్యక్తి కూడా పెట్రోల్ పోసుకొని ఆత్మాహుతికి పాల్పడడం వల్ల వచ్చిన ఈ చర్చలు. అప్పుడు 25 మంది చచ్చిపోయారు. అంటే ఎవరో ఒకరు చేస్తే గానీ కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడరా? అప్పుడు 25 మంది చచ్చిపోయారు. ఇప్పుడు ఒక్క మరణంతో ఈ మరణాల సంఖ్య పెరగద్దు అని గవర్నమెంట్ ఒక ఆలోచనకు వచ్చింది, ఒక నిర్ణయానికి వచ్చింది. తప్పేముందల్లా? ప్రజా వ్యతిరేకతను కానీ కార్మిక సంఘాల వ్యతిరేకతను కానీ గమనించి తనను తాను సంస్కరించుకున్నారు. తప్పేముంది? ప్రజలకు అసౌకర్యం కలగకుండా చూసిండ్రు. తప్పేముందల్లా? మంచిదే కదా. కొంత కుడియడం అయితే ఉంది కదా. అంటే చావడం కరెక్టే అంటారా? ఎవరో ఒకరు చావడం కరెక్టే అంటారా? ఆ చావు కూడా కరెక్ట్ కాదు. నువ్వు డైలీ లేబర్ కంటే హీనంగా అయితే బతుకుతలేవు కదా. నీకు నెలవారీ జీతం వస్తుంది కదా. అంటే నీ డిమాండ్స్ నెరవేరకపోవచ్చు, నీకుండే ఖర్చులలో కొంత ఖర్చు తగ్గవచ్చు. కానీ నువ్వు ఎవరి కోసం చచ్చిపోయినావు? నువ్వు చచ్చిపోగానే నీ సావుతోటే ఇలా డిమాండ్ నెరవేరిందని మీరంతా సంతృప్తి పడవచ్చు. కానీ పోరాటం చేసే వ్యక్తి ఎప్పుడు కానీ మడవ తిప్పకుండా పోరాటం చేస్తాడు. బార్డర్ మీద ఉండే ఒక సైనికుడు వాళ్ళని చూసి నేర్చుకోవాలి. ఇవాళ ఆ బార్డర్ మీద సైనికుడు ఎవ్వరు కానీ ఆత్మహత్యలు చేసుకోరు. ఇలా నాకు ఒక్క బుల్లెట్ దిగితే 10 మందికి 10 బుల్లెట్లు కొడతా అనే పోరాట స్ఫూర్తితోటి ఉద్యమం చేస్తాడు. పోరాట స్ఫూర్తితోటి బార్డర్ మీద గస్తీ కాస్తాడు. నువ్వేం చేసినావు? కాల్చుకుంటే ప్రతోడికి ఇదేమన్నా నాంద్యా? 1200 మంది కాల్చుకున్నారు. ఇలా కాల్చుకుంటూ వస్తుంది, పోరాటం చేసి వస్తుంది. మేము ఎప్పుడూ ఒక వ్యక్తికి ధైర్యం ఇచ్చినాం, చచ్చిపోవద్దని చెప్పినాం. కుటుంబాల ఘోష ఏదైతే బాధ ఉండకూడదని చెప్పినాం మేము. ఇవాళ ఇప్పుడు నువ్వు ఇంటి పెద్దవి, వాళ్ళ పరిస్థితి ఏంది? నువ్వు ఉన్నట్టు ఉంటుందా? ఉండదు కదా. ఎట్లాంటి అనాలోచితమైన నిర్ణయాలు ఎట్లా తీసుకుంటారు? తీసుకోవద్దు కదా. మీ సంఘాలు ఉన్నాయి, మీ డిమాండ్స్ ఉన్నాయి, మీరందరూ 50,000 మంది ఉన్నారు కలిసి ఉమ్మడిగా ఏకతాటి మీద కొట్లాడితే 2 రోజులైంది. 1 రోజునే కూకుంటుంది గవర్నమెంట్, ఒక రోజు. మరి ఫైనల్ గా ఏం చెప్పదలుచుకున్నారు కవిత పార్టీ గురించి కానీ కేసీఆర్ గురించి కానీ ఓవరాల్ గా ఏం చెప్పదలుచుకున్నారు? నేనేమంటున్నా, కేసీఆర్ పార్టీ గురించి వదిలేయి, అయిపోయింది, అది ముగిసిన శకం. ఆ బీఆర్ఎస్ ఆయనతో ఇంకేదైనా పార్టీలో విలీనం కావడం ఒకటే బాకీ ఉన్నది. అది ఇవ్వాలని రేపు జరుగుతుంది. ఇక కవిత అక్క కొత్త పార్టీ పెట్టింది. కొత్త పార్టీ పెట్టేటప్పుడు నేను ముందే చెప్పిన, నువ్వు ఏ పార్టీ అయినా పెట్టు, నీకు మద్దతు చేస్తాం. 10 ఏళ్ల పరిపాలనలో నువ్వు అవినీతిలో భాగమైనావు, వాళ్ళ అవినీతిలో. అయినప్పటికీ నా తప్పైందని ఒప్పుకుంటున్నావు, క్షమిస్తాం. తెలంగాణ ప్రజలకు క్షమాగుణం ఉంది. కానీ నీ లిక్కర్ చక్కెర ఏందో పూర్తి నిరూపించుకున్న నాడు తెలంగాణ ప్రజలు
నీ ఎంబటి ఉంటారు. తెలంగాణ సంస్కృతి ఇలా బ్రేక్ డ్యాన్సులు డిస్కో డ్యాన్సులు అన్నీ బంద్ చేపి, ఒకవేళ నువ్వే ఆ సంస్కృతిని ఎస్టాబ్లిష్ చేసినా అని నీకు నువ్వు ఫీల్ అయితే, నేను ఎందుకంటే జానపద సాహిత్యంలో బతుకమ్మ గురించి చదువుకున్నా, జనపదాలలో బతుకమ్మ గురించి చదువుకున్నా, నేను పౌరాణిక గాథల గురించి చదువుకున్నా. నేను నువ్వు పెడితే నువ్వు వేస్తే ఇలా బతుకమ్మ సంస్కృతి రాలే. ఇలా బతుకమ్మ సంస్కృతిని ఇలా నిజంకుశ నైజాము పట్టలిప్పి ఆడిచ్చిండనే ఆ చరిత్ర కూడా మాకు గుర్తుంది. కాబట్టి నువ్వు తెచ్చితే వచ్చింది కాదు ఇలా. కాబట్టి నువ్వు ఇప్పటికైనా బతుకమ్మ సంస్కృతిని ఒక తరం నుంచి ఇంకో తరానికి వెళ్ళేటట్టు, ఆ పాటలు ఆ పూజా విధానాలన్నీ ఇంకొక తరానికి వెళ్ళేటట్టు ఆ రూపు మార్చకపోతే రేపు బీరి సీసాలో బ్రాండీ సీసాలో పెట్టి ఆడే పరిస్థితి రేపు రాబోతుంది. ఆ సంస్కృతిని విడనాడు. అది ఎందుకంటే నీ ద్వారానే మొదలైంది కాబట్టి డిస్కో డ్యాన్సులు, బ్రేక్ డ్యాన్సులు, సేక్ డ్యాన్స్ అది నువ్వే బంద్ చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి అది సంస్కృతిలో మార్పు రావాలి. ఒకటి నీ లోపల మార్పు రావాలి. చేసిన తప్పులకు బాధ్యతాయుతంగా బాధ్యత వహించాలి. నీ పెరిగిన ఆస్తులు ఏవైతే ఉంటాయో, తెలంగాణ ప్రజల దగ్గర నుంచి పొందిన ఆస్తులు అవినీతి సొమ్ము ఏదైతే ఉంటే తెలంగాణ ప్రజలకు వంచాలి. నీ లిక్కర్ చక్కర్ నుంచి నువ్వు బయటపడ్డనాడు బరాబరి మద్దతు ఇస్తాం. నువ్వు ఆడబిడ్డవే, నువ్వు ఎట్లున్నా ఏం చేసినా తప్పు చేయకుంటే నేను క్షమిస్తాం. క్షమాగుణం మనకుంది. కాబట్టి తెలంగాణ ప్రజలు అందరిని ఆదరిస్తారు. కాబట్టి ఇవన్నీ ఒప్పుకొని బాధ్యతాయుతంగా ప్రవర్తిస్తే బరాబరి మద్దతు.